వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి 2017 ఎస్జిటి వాళ్ళకి అడిగిన బిట్ పేపర్లోంచి తెలుగు బిట్స్ చూద్దాం. ఫస్ట్, ప్రజలెల్ల యోచించి నిజమోద గ్రహించి మంచి చెడ్డలను విభజించి చూడగవలేను అన్న గే రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. ఇది టీఎస్ వాళ్ళది, తెలంగాణ వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూడండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే అది సంశ్లేషాక్షరము. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు, సంయుక్త అక్షరానికి సంశ్లేషాక్షరానికి. ఓకే, ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే అది సంశ్లేషాక్షరము. ఒక హల్లుకు అదే హల్లుకు సంబంధించిన ఒత్తి వచ్చి చేరితే అది ద్విత్వాక్షరము. ఒక హల్లుకు వేరే హల్లు యొక్క ఒక ఒత్తు వచ్చి చేరితే అది సంయుక్తాక్షరము అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, వ్యాకరణ పరిభాషలో ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భలను ఏమని అంటారు? ఈ అక్షరాలని వర్గయుక్కులు. నొక్కి పలుకుతున్నాం, వర్గయుక్కులు. ఓకే, వర్గయుక్కులు. దీనికి సంబంధించి మన తెలుగు అండ్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన ప్లేలిస్ట్లో దీని గురించి 2 minutes వీడియో ఉంది. మీకు కంపల్సరీ ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నారు వీటి గురించి, అక్షరాల వర్గీకరణ గురించి 1 బిట్ మీకు మీ సొంతం అవుతుంది, ఆ వీడియో చూడండి. అట్లని, అయితే అను పదాలు అవ్యయాలు. ఆంగ్రీ, ఎవియసుడు పదాలకు అర్థాలు చూడండి. కాలు తమ్ముడు, కాలు తమ్ముడు. అండ్ నెక్స్ట్, మల్లినాథసూరి నైషధానికి శిశుపాల వధలకు రాసిన వ్యాఖ్యలు వరుసగా ఎవరు? లలిత మాధవము, జీవాతువు. మల్లినాథసూరి నైషధానికి శిశుపాల వధలకు రాసిన వ్యాఖ్యలు లలిత మాధవము, జీవాతువు, వాటి పేర్లు అన్నమాట. సో నెక్స్ట్ బిట్, చేతులు కడుక్కో నేను ఉన్నత చదువు చదవగలను అన్న వ్యాఖ్యలు వీనికి చెందినవి. చేతులు కడుక్కో నేను ఉన్నత చదువులు చదవగలను. ఏం వాక్యాలు అవి? విద్యార్థక వాక్యము, సామర్థ్యార్థక వాక్యము. ఇక్కడ నేను ఉన్నత చదువు చదవగలను, చేయగలను అంటున్నారు కాబట్టి ఇది సామర్థ్యార్థక వాక్యము. చేతులు కడుక్కో ఇది విద్యార్థక వాక్యము. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, పశువు, కేసరి అను పదాలకు నానార్థాలు. పశువు, కేసరి అను పదాలకు నానార్థాలు. సో ఫస్ట్ పశువుకు సంబంధించి మదగజం, పావురం. అలాగే కేసరికి సంబంధించి సాలెపురుగు, సింహం. ఓకే, నెక్స్ట్ బిట్, సెలయేరు ఒకానొక అనే పదాలలో సంధి జరగడాన్ని వరుసగా ఇలా పిలుస్తారు. ఏమంటారు? సెలయేరులో ఏం సంధి? నిషేధము. ఒకానొక అన్యకార్యము, ఒక అన్యకార్యము. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, అమలోదాత్తము, దరిదాపు అను సమాస పదాలను విగ్రహ వాక్యాలు. ఇక్కడ రెండు అడుగుతున్నాడు. బిట్టుకు, ప్రతి ఒక్క బిట్టుకు 2 బిట్లని కలిపిస్తున్నాడు చూడండి. అమలోదాత్తము యొక్క విగ్రహ వాక్యం ఏంటి? అమలము ఉదాత్తము. అలాగే దరిదాపు యొక్క విగ్రహ వాక్యము దరిదాపులును. ఓకే, దరిదాపులును, ఇది విగ్రహ వాక్యం. అండ్ నెక్స్ట్ బిట్, పగ్గే ఆర్ పగ్గియ, కరకు వికృతి పదాలకు ప్రకృతి పదాలంట. ప్రజ్ఞ అంటే పగ్గే. అలాగే కర్కశ, కరుకు ప్రకృతి వికృతులు. మన ఛానల్లో 100+ బిట్స్ ఒక వీడియో చేయడం జరిగింది, చూడండి తెలుగు గ్రామర్ ప్లేలిస్ట్లో. అండ్ నెక్స్ట్ బిట్, ఈ పద్యంలో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో వరుసగా ఒక సూర్యగణం, అలాగే 2 ఇంద్రగణాలు, అలాగే 2 సూర్యగణాలు ఉంటాయి. 4వ గణం మొదటి అక్షరం యతి మైత్రి చెల్లుతుంది. సో ప్రాసనియమం లేదు. ఏ పద్యంలో? తేటగీతి. వీటికి సంబంధించి కూడా షార్ట్ కట్స్ మన ఛానల్లో పెట్టడం జరిగింది, తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ ప్లేలిస్ట్లో చూడండి. అండ్ నెక్స్ట్ బిట్,
యమకము అను అలంకారానికి లక్షణం. యమకము అను అలంకారానికి లక్షణం ఏంటి? 2 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్న హల్లులు జంటలు అర్ధభేదం కలిగి వ్యవధానంగా ప్రయోగించబడటంని యమకము అనే అలంకారానికి లక్షణం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, హగనం. హగనం తగనం వరుసగా ఇన్ని అక్షరాల గణాలు. హగనం ఎన్ని? 2 అక్షరాల గణాలు. తగనం అంటే 3 అక్షరాల గణాలు. ఘన విభజన ఛందస్సుకు సంబంధించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది. విప్లవ భావాలు నాలో వర్ధిల్లాయి అనే కర్తరి వాక్యానికి సరైన కర్మణి వాక్యం ఏంటి? నాలో విప్లవ భావాలు వర్ధిల్లబడ్డాయి అనేది కర్మణి వాక్యం అన్నమాట. నెక్స్ట్, గ్రాంధిక వ్యవహారిక భాషోద్యమాలలో భాగంగా వెలువడినటువంటి గ్రామ్యవాద విమర్శనను అనే గ్రంథాన్ని రచించిన వారు మల్లాది సూర్యనారాయణ శాస్త్రి. గోధుమ పిండి అనే అర్థాన్నిచ్చే తెలంగాణ పదం సైదం. ఏంటి? సైదం. తైదలంటే నూగులు అనుకుంటా, నువ్వులు. కొట్టిన పిండి అనేది దీనికి చెందినది. కొట్టిన పిండి అనేది జాతీయము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.